హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. అలెక్కే చిట్టి పికిల్ పచ్చళ్ళు ఈ పేరు లాస్ట్ 2 days నుంచి ఫుల్ ట్రెండింగ్ అండ్ ట్రోలింగ్ లో ఉన్న నేమ్. వీళ్ళ నేమ్స్ వచ్చేసి సుమి, అలెక్కే అండ్ రమ్య. వీళ్ళు ముగ్గురు కూడా అక్కా చెల్లెలు. వీళ్ళది రాజమండ్రి. వీళ్ళ ముగ్గురికి సెపరేట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఆల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళలో సుమి టాక్స్, సుమి వచ్చేసి డైలీ వర్క్స్ చేస్తుంది. అలా డైలీ వీడియోస్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ను కూడా పెంచుకుంది. ఇక రమ్య వంతు, ఈమె రీల్స్ పరంగా ఫేమస్. ఈ రీల్స్ కూడా కొంచెం స్పైసీగా అండ్ బాడీ ఎక్స్పోజింగ్ గా ఉంటాయి. ఇక మెయిన్ మన చిట్టి తల్లి అలెక్య. ఈమె చేసిన ఘనకార్యం గురించి ఇప్పుడు జరుగుతున్నంత ట్రెండింగ్ లో ఉండేది. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు వీళ్ళని ఎందుకు ఒక లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక కస్టమర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేశాడు పికిల్స్ కోసం. ఆ పక్క నుంచి మెయిన్ మెనూ అంటే ఏమేమి పచ్చళ్ళు అండ్ వాటి యొక్క రేట్ ప్రైస్ తో సహా రిప్లై వచ్చింది కస్టమర్ కి. కొంచెం రేట్లు ఎక్కువ ఉండడంతో కస్టమర్ 2 చేతులు జోడించిన ఎమోజీని రిప్లై గా ఇచ్చాడు. ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయని మెసేజ్ చేశాడు. వెంటనే ఆ పక్క నుండి ఇమీడియట్లీ రిప్లై వచ్చింది. అది కూడా విపరీతమైన బూతు మాటలతో విత్ వాయిస్ రికార్డ్ తో. అది మీరు వినే ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె అనేది చాలా అంటే చాలా పెద్ద మాట. ఇంట్లో వాళ్ళనే డైరెక్ట్ గా తిట్టింది. ఇదిగో ఈ ఆడియో రికార్డింగ్. సరే, ఇది పక్కన పెడితే ఇది జరిగి 2 days అవుతుంది. ఇంతవరకు అలేఖ్య దీని గురించి ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. బట్ సుమి అండ్ రమ్య వాళ్ళ వెర్షన్ లో వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. సుమి రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం నాకు అసలు ఏం తెలియదు అండ్ అలెక్యకి కాల్ చేసినా నాకు రెస్పాండ్ అవ్వలేదు అని అంటుంది. ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయింది. అసలు నా పిక్స్ ఎలా వాడతారు తమ్నైల్స్ పైనని. అసలు తప్పు చేసింది అలెక్య అండ్ ఎవరైతే కస్టమర్ తిట్టారో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటుంది. ఇక రమ్య రిలీజ్ చేసిన వీడియోలో అయితే బై మిస్టేక్ వేరే కస్టమర్ కి పెట్టబోయి ఈ కస్టమర్ కి రికార్డింగ్ వెళ్లిపోయింది అంటుంది. ఇదంతా కూడా అలెక్య రమ్యతో మాట్లాడిన తర్వాత రమ్య ఈ వీడియో రిలీజ్ చేసింది. ఊరికే రేట్లు ఇంత ఎక్కువ ఉన్నాయి అని దానికి మేమెందుకు అంత బూతు మాటలు మాట్లాడతామని రమ్య అంటుంది. మాకు వాట్సాప్ కి డైలీ 30k to 40k మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు కొన్ని చాలా చూడలేని వినలేని మాటలు వస్తాయి. సో ఎవరైతే మమ్మల్ని ఘోరంగా మాట్లాడుతారో వాళ్లకు మేము కౌంటర్ వేసే క్రమంలో ఈ ఆడియో వేరే వాళ్లకు పోవాల్సి ఈ కస్టమర్ కి వచ్చింది అంటుంది. ఈ కస్టమర్ కి అలెక్య సారీ చెప్పినట్టు, నన్ను క్షమించండి అని చెప్పినట్టు ఆడియో అండ్ మెసేజ్ కూడా చూపించింది. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఉన్నది ఒక కస్టమర్ అండ్ అలెక్య. వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది ఏం జరిగిందో. అది తెలియకుండా అండ్ సరిగా తెలుసుకోకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. మీకు అలెక్య తప్పు చేసింది అనిపిస్తే అలెక్యనే అనండి. బట్ ఎంటైర్ ఫ్యామిలీ అనడం సరికాదు అనిపిస్తుంది నాకు. అయినా జస్ట్ నార్మల్ ప్రైస్ గురించి అడిగితేనే అలా బూతు మాటలు మాట్లాడి ఉండవచ్చా అని నా క్వశ్చన్. ఆమె చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండవచ్చు కదా. వేరే వాళ్ళు ఎంత అబ్యూస్ గా మాట్లాడి ఉంటే అతనికి పెట్టబోయి ఈ ఆడియో ఇతనికి వెళ్ళింది అని. ఒక ఆడపిల్లగా పుట్టి వాళ్ళ ముగ్గురు సిగ్గు శరం అన్ని వదిలేసి డేర్ గా యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పెట్టి ఏదో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే వాళ్ళ బిజినెస్ ని క్లోజ్ చేశారు. చూసిన రోజులు వాళ్ళ వీడియోస్ లొట్టలేసుకొని చూశారు. ఇప్పుడు ఒక్క వీడియోతో మీకు చెడ్డయ్యారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. అలెక్య తిట్టిందని మీరు వాళ్ళను తిట్టి ట్రోల్ చేస్తున్నారు. మరి మీరు చేసింది ఏంటి అంటే, నేను అందరినీ అనడం లేదు, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే. పికిల్స్ కోసం వాట్సాప్ లో మెసేజ్ చేసే అందరూ పికిల్స్ కోసమే చేస్తారు అనుకుంటున్నారా? ఇంకొకటి ప్రైజెస్ కూడా ఎక్కువ అంటున్నారు. అది మీ ఇష్టం, కొనండి కొనకపోవడం. బట్ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి ఎన్ని అబ్యూస్ కామెంట్స్ వచ్చుంటాయో. ఎవరికైనా న్యాయం న్యాయమే. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాన్ని చాలా దూరం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడే అలెక్య ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎవరైతే నేను తిట్టానో వాళ్ళందరికీ సారీ, నన్ను క్షమించండి అని వీడియో చేసి రిలీజ్ చేసింది. ఇప్పటికైనా ఈ మ్యాటర్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పింది కరెక్టా కాదా, మీకు ఏది అనిపిస్తే అది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.